దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన ప్రియ సహోదరి సహోదరులకు, ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో మీకందరికీ ఈ సాయంకాలపు శుభవందనాలు. ప్రత్యేకంగా ఈరోజు ఆదివారం గనుక ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ పునరుద్ధానపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం, ఎందుకంటే నేటి వరకు శ్రేష్టమైన క్షేమ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనైతే అనుకుంటాను, అనుదినము మన జీవితాల్లో దేవుడు మనకు క్షేమస్థితిని ఇస్తున్నాడు నేటి వరకని. నేను దాన్నే గొప్ప ఆశీర్వాదంగా కూడా భావిస్తాను. ఈరోజు నేను బ్రతికి ఉండడం, ఈరోజు నేను క్షేమంగా ఉండడం, ఈరోజు నేను తిని తృప్తిపరచబడడం, దీనిని దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యంగా, దేవుని యొక్క కృపగా నేను భావిస్తాను. అదే ఆయన జీవితంలో చేస్తున్న గొప్ప మేలులు. అటువలే నేటి వరకు నా యొక్క స్నేహితుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, అటువలే ఈ ప్రాంతం అంతటి విషయంలో కానీ దేవుడు చక్కగా ఆయన కృపా కాపుదలిచ్చారు. అందును బట్టి కృతజ్ఞతలు. మంచిది ప్రియులారా, మరి ప్రతి దినము కూడా దేవుడిచ్చిన ఈ యొక్క అనుకూలమైన పరిస్థితులలో ఈ లైవ్ ద్వారా దేవుని యొక్క సందేశాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ కొద్ది సమయం శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నేటి ధ్యానమునకు ఆధారమైన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. నేటి ధ్యానమునకు ఆధారమైన లేఖన భాగం ఏమనగా లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త ఏదైనా ఫోన్ వస్తే కట్ చేయి. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి కొన్ని వచ్చిన భాగాలు చదువుకుందాం. అందుకు యేసు ఇట్లా, నేను ఎక్కడ పెట్టు, దాన్ని ఎదురు పెట్టుకో. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అందుకు అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూల వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు ఇచ్చేదనని అతనితో చెప్పి పోయాను. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన లేఖన భాగం, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు నీ పొరుగువాడు ఎవరు అనేటువంటి విషయాన్ని బోధిస్తున్నటువంటి తరుణములో ఈ యొక్క ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపమానం ఎలా ఉందంటే, అవసరతలో ఉన్నవాడికి సహాయం చేయడం, ఎదుటివాడిని ప్రేమించడం, నిజంగా పొరుగువాడంటే ఎలా సహాయపడాలి అనేటువంటి సంగతులు చెప్పడానికి ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్పారు. అయితే ఈ ఉపమానములో ప్రియమైన దేవుని బిడ్డలారా, దాగి ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఉపమానాన్ని మనం గమనిస్తే ఇక్కడ కొన్ని పరిస్థితులను ప్రభువారు ఉపమాన రీతిగా జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటి ఆ పరిస్థితులు అంటే, 30వ వచనంలో ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతులు చికెను. అంటే ఆ మొదటి మాట ఏమనగా, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి
దిగి వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెరూషలేము, యెరికో ఈ రెండింటిని మనం గమనించినట్లయితే, యెరూషలేము అనగా లేఖనాల్లో అంటే ఇప్పుడు ప్రతి రెఫరెన్స్ కూడా చదివించడం కానీ చెప్పడం కానీ ఈ సందేశం అందిస్తున్న ఈ కొద్ది సమయంలో సాధ్యమయ్యే పని కాదు. కానీ యెరూషలేము అనగా దేవుని పట్టణము అనేటువంటి ఆధారము లేఖనాల్లో ఉంది. అలాగే యెరికో అనగా శపితమైన ప్రదేశము అనే దానికి కూడా లేఖనాల్లో ఆధారం ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మనుష్యుడు అనేటువంటి మాట మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిగా ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్తున్నాడు అనే మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్టణమై ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి ఒక మనిషి శపితమైన యెరికో వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అనేటువంటి మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరికో అనబడిన దైవత్వాన్ని, యెరికో అనబడిన దేవుని పట్టణాన్ని, యెరికో అనబడిన దేవుని యొక్క ఆ సన్నిధానమును విడిచిపెట్టి మానవుడు ఎటు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అంటే శపితమైన లేదా నాశనమునకు లోనైనటువంటి ఆ ప్రదేశమునకు, నా ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇలాంటి పరిస్థితులలో అనగా యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్న వాడి జీవితము ఆ యొక్క ప్రభు చెప్పిన ఉపమానములో మనము గ్రహించవలసిన ఆత్మీయ సత్యాలు రెండింటినీ కూడా నేను జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. సహజంగా ఒక మనిషి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. అలాగే ఈ విశ్వం అంతటిలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, దేవుడు అనబడిన లేదా దైవత్వం అనబడిన లేదా దేవుని యొక్క సన్నిధి అనబడిన ఆ స్థితిని విడిచిపెట్టి మానవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే శపితమైన ఆ ప్రదేశం వైపు లేదా ఈ లోకం వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎప్పుడైతే ఒక మనిషి దైవ సాన్నిధ్యాన్ని విడిచిపెట్టి, ఒక మానవుడు ఆ దైవ సాన్నిధ్యాన్ని విడిచిపెట్టి శపితమైన లోకం వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడో, ఆ శపితమైన లోకం వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ లోకములో ఆ వ్యక్తిని ఇంకనూ నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారెవరని రాయబడింది ఇక్కడ? దొంగల చేతికి చిక్కాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మానవుణ్ణి దేవుడు చేసినప్పుడు ఆ మానవుడు దేవునితోనే ఉన్నాడు. ఉన్నతమైన అనుబంధం, ఉన్నతమైన స్థితి కలిగిన వాడిగా దేవుడితో మానవుడు ఉన్నాడు. కానీ ఇదిగో ఆ మానవుడు దేవునికి దూరమై లోకానికి దగ్గర అవడానికి కారణం ఎవరయ్యా అంటే ఈ దొంగోడే. ఈ దొంగోడిని బైబిల్లో ఏమన్నారు అంటే సాతాను, అపవాది, ఇలా అనేక రకాలైన పేర్లుగా పిలువబడుతున్నటువంటి ఈ అపవాదిని గురించి మనం బైబిల్లో గమనించినట్లయితే, ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు తన పయనాన్ని లేదా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడో ఖచ్చితంగా అట్టివాణ్ణి పట్టుకోవడానికి, అట్టివాణ్ణి దోచుకోవడానికి ఎప్పుడు కూడా సాతాను సిద్ధంగా ఉంటాడు అనేటువంటి సంగతిని ఈ యొక్క సందర్భంగా దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుచున్నాడు. చూడండి, లోకములు ఎవరున్నారంటే అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు అనే మాట లేఖనాల్లో వ్రాయబడింది. ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుని సేవకుడిగా ఈ ఉపమానములో నుంచి
ఈ లోకములో ఉన్న ప్రతి మనిషికి కూడా, లేదా ఇక్కడ రెండు విషయాలు, లోకంలో ఉన్న మనుషుడు దేవునికి దూరమైన వాడే, అలాగే దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి విడిచిపెట్టి శాప వైపు వెళుతున్నవాడు కూడా దేవుణ్ణి విడిచిన వాడే. కాబట్టి ఈ విశ్వమంతటిలో దేవునికి దూరమైన మానవుడు ప్రమాదంలోనే ఉన్నాడు, అలాగే ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి విడిచి లోకం వైపు నడుస్తున్న మనుషుడు కూడా ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు. ప్రియమైన వారలారా, ఇలాంటి వారందరూ కూడా ఎవరి చేతికి దొరుకుతున్నారు అంటే, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచున్న అపవాదికి దొరుకుతున్నారు. అపవాదికి దొరికినప్పుడు అపవాది ఏం చేస్తాడు? ఇక్కడ దొంగల చేతికి చిక్కాడు ఒక వ్యక్తి. యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తూ దొంగ ఏం చేశాడు? దోచుకున్నాడు, కొట్టాడు, గాయపరిచాడు, కొర ప్రాణంతో విడిచిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా గమనించినట్లయితే చూడ్డానికి మనుషులు ఉన్నాం, కానీ ఆ మనుషుని యొక్క జీవితంలో ఆ మనుషునికి దేవుడు ఏదైతే ఏ నీతి ఇచ్చాడో, ఏ నిజాయితీ ఇచ్చాడో, ఏ మంచితనం ఇచ్చాడో, ఏ కృపనిచ్చాడో ఆ సమస్తాన్ని కూడా అపవాది దోచుకున్నాడు. అలాగే ఆత్మ సంబంధంగా కూడా దేవునికి దూరమైనటువంటి బిడ్డల విషయంలో దేవునికి దూరమై ఎప్పుడైతే నీవు లోకానికి దగ్గర అవుతావో, సాతాను నీలో ఉన్న సమస్తమైన టాలెంట్స్ ని దొంగిలిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. లోకంలో సహజ సిద్ధమైన మానవుడేమో సాతాను చేత సమస్తము దోచుకొని వాడై కొర ప్రాణంతో విడవబడుతున్నాడు. అలాగే ఆత్మ సంబంధమైన బిడ్డలు కూడా దేవుణ్ణి విడిచి లోకం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు తన యొద్ద దేవుడిచ్చిన సమస్తమైన వరములు, సమస్తమైన టాలెంట్స్ అపవాది చేత దోచుకొనబడి ఎందుకు పనికిరాని స్థితిలోకి, ఏ మాత్రం కూడా నిరుపయోగమైన స్థితిలోకి ఒక భక్తిపరుడు కూడా వెళ్ళిపోతున్నాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వారలారా, దేవునికి స్తోత్రం. గమనించండి, నేను యెరూషలేము నుండి యెరికోకు వెళ్లే అనుభవాలు జ్ఞాపకం చేశాను. అంటే దైవత్వాన్ని విడిచి లోకం వైపు ప్రయాణం. అలా వెళ్తున్నప్పుడు ఎవరికి దొరికాడు? దొంగకి. ఈ దొంగ ఎవరు అంటే సాతాను. వాడెప్పుడు కూడా మనల్ని దోచుకోవాలని, మనల్ని గాయపరచాలని, మనలను పూర్తిగా లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తాడు. అలా చేశాడు మానవుణ్ణి. అంటే దేవునికి దూరమైన మానవుణ్ణి అపవాది ఏం చేశాడు అంటే, ఏ మాత్రం కూడా ఎందుకు పనికిరాని స్థితి కలిగిన వాడిగా మానవుణ్ణి అపవాది చేశాడు ఈ లోకములో. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ గమనించవలసిన సత్యం, చదవబడిన ఉపమానములో ఆ కొట్టబడి కొర ప్రాణంతో విడవబడిన ఆ వ్యక్తి అక్కడ పడి ఉండగా ఆ త్రోవన ఇద్దరు మనుషులు వెళ్ళడం తటస్థించను అనే మాట బైబిల్లో రాయబడింది. ఆ ఇద్దరు మనుషులు ఎవరు అంటే, ఒక ఆయన మొదట ఒక యాజకుడు ఆ మార్గాన్ని వెళ్ళాడు. ఆ మార్గాన్ని వెళ్తున్నప్పుడు యాజకుడు ఆ దగ్గరకు వచ్చి ఆ కొట్టబడి దోచుకొనబడి కొర ప్రాణముతో విడువబడిన వాడిని చూచి పక్కగా వెళ్ళిపోయాడు. నాకెందుకు అనుకున్నాడు. రెండవది, ఒక లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా చూసి పక్కగా వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సేవకుడిగా ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, యాజకుడు ఎవరు, లేవీయుడు ఎవరు? యాజకుడు ఎవరు అంటే, బైబిల్లో పాత నిబంధన కాలములో యాజకుడు అనగా దేవుని యొక్క ఆలయములో పరిచర్య చేసేవాడు. లేవీయుడు అనగా దేవుని యొక్క ఆలయములో పరిచారకుడిగా, యాజకునికి సహకారిగా ఉండేటువంటి వారు లేవీయులు. అంటే ఇక్కడ ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యకలాపాలలో ఉన్నవాడు ఈ కొట్టబడిన ఒక మనిషిని ప్రేమించలేకపోయాడు. ధర్మశాస్త్ర సంబంధమైన కార్యకలాపాలలో పాలివాడై ఉన్న లేవీయుడు కూడా పడి ఉన్న ఒక వ్యక్తిని ప్రేమించలేకపోయాడు, సహాయం చేయలేకపోయాడు. వారిద్దరూ కూడా చూసి పక్కగా వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ తరువాత ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు ఎవరు అంటే, బైబిల్లో అంటరాని వాడు, లేదా తక్కువ కులానికి చెందినవాడు, లేదా వెలివేయబడిన వాడు, ఇలా అనేకమైన అర్థాలు ఉన్నాయి. సమరయుని గురించి బైబిల్లో మనం ఎక్కడ గ్రహించగలుగుతామంటే, అతని స్థితిని ఒక దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ పట్టణానికి సమీపించినప్పుడు యాకోబు బావి దగ్గర కూర్చుంటాడు. అక్కడ కూర్చున్నప్పుడు సమరయ స్త్రీతో ఆయన కొంత సమయం మాట్లాడుతుంటే, సమరయ స్త్రీని ఆయన దాహానికి అడిగినప్పుడు ఆమె అంటది, అయ్యా మీరేమో యూదులు, నేను సమరయ స్త్రీని, నేను ఇచ్చిన నీళ్ళు మీరు ఎలా తాగుతారు అంటే, యూదులు సమరయులకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందంటే, వారు వెలివేయబడిన అంటరాని వారిగా, తక్కువ జాతికి తక్కువ కులానికి చెందిన వారిగా సమరయులు ఉన్నారు.
ఉన్నారు. కానీ ఇక్కడ ఆ సమరయుడే ఏం చేస్తున్నాడు అంటే, మొదట యాజకుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. తరువాత లేవీయుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఎవరు వస్తున్నారు అంటే ఒక సమరయుడు వస్తున్నాడు. కానీ ఆ సమరయుడు ఏం చేశాడంటే ఆ పడి ఉన్న వాని దగ్గర ఆగాడు, పడి ఉన్నవాణ్ణి చూశాడు, పడి ఉన్నవాని దగ్గరకు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడి ఉన్న వాని కొరకు తన వద్ద ఉన్న సమస్తాన్ని వెచ్చించాడు. ఏముంది తన దగ్గర? నూనె ఉంది, ద్రాక్షారసం ఉంది. నూనెతోనూ ద్రాక్షారసముతో అతని గాయములను కడిగాడు, అతన్ని బాగు చేశాడు, అతని గాయాలు కట్టాడు, అతన్ని తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సమరయుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ప్రియమైన వారులారా, యేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ సమరయుడు యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు కూడా యూదులందరి చేత తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు, యూదులందరి చేత చిన్న చూపు చూడబడినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక యేసు క్రీస్తు లేఖనాల్లో ఆయన సమరయుడిగా కూడా పిలువబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆయన అంటే యేసు క్రీస్తుకు సాదృశ్యంగా తృణీకరించబడిన వాడిగా, ఏమాత్రం కూడా యోగ్యునిగా ఎంచబడని వానిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు లేఖనాల్లో ఉన్నారు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, కనుక అలాంటి సమరయుడు వెచ్చించి ఆ యొక్క పడిన వాని దగ్గరకు వచ్చాడు. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, ఈ భూమి మీద దేవునికి దూరమై లోకానికి దగ్గరయ్యాడు మానవుడు. దేవునికి దూరమై లోకానికి దగ్గరైన మానవుడు సాతానికి చిక్కాడు. సాతాను దోచుకున్నంత వరకు దోచుకున్నాడు, ఏమీ లేని స్థితిలో వదిలేశాడు. ఇప్పుడు ఆ వదిలివేయబడిన, ఆ విడవబడిన లేదా చచ్చిన స్థితిలో కొర ప్రాణముతో ఉన్న వాడి దగ్గరకు యాజకుడు లేవీయుడు వచ్చాడు. యాజకుడు లేవీయుడు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా బలులకు, నైవేద్యాలకు, అర్పణలకు గుర్తుగా ఉన్నారు. అంటే అవేవి కూడా పడిన, దూరమైన, కొర ప్రాణంతో కొట్టబడి విడవబడిన మానవుడికి సహాయం చేయలేకపోయాయి. ఇదిగో ఈ భూమి మీద అందరిచే తృణీకరించబడిన ప్రభువు మాత్రమే సహాయం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 38, 39 వచనాలు మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. చాలా వచ్చిన భాగాలు నేను సిద్ధపరుచుకున్నాను, కానీ అవన్నీ కూడా మనం చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైవ్ లో సమయం సరిపోదు. కనుక యేసు క్రీస్తు సమరయునికి సాదృశ్యంగా ఈ కొట్టబడి విడవబడిన, దేవునికి దూరమై చావులో ఉన్న మానవుడిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేయడానికి వచ్చినాన్ని చదివిస్తా ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 38వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతునిగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము ఏ విషయములో అయితే మానవుణ్ణి నీతిగా తీర్చలేకపోయిందో, రక్షించలేకపోయిందో, ఆ అన్నిటి విషయాల్లో మానవుణ్ణి రక్షించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో గమనించండి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మానవుడు దేవునికి దూరం అయిపోయినప్పుడు, సమస్తం దోచుకొనబడి కొర ప్రాణంతో ఉన్నప్పుడు తనను తాను లేపుకోలేని స్థితిలో ఉన్నాడు, తనకు తాను ఒక అడుగు ముందుకేలేని స్థితిలో ఉన్నాడు, లేదా తనను తాను బాగు చేసుకోలేక, తనను తాను రక్షించుకోలేని స్థితిలో మానవుడు ఉన్నాడు.
అలాంటి స్థితి కలిగిన మానవుణ్ణి లేవనెత్తడానికి, శుద్ధి చేయడానికి, రక్షించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవెవరైనా సరే ఈ వర్తమానం ఒకవేళ వింటూ ఉన్నట్లయితే ఒక సత్యాన్ని గమనించు. దేవుడున్నాడు. దేవుని నుంచి దూరమైన మానవుడి భూమి మీద నివాసం చేస్తున్నాడు. దేవుని నుంచి దూరమైన మానవుని స్థితి ఏంటంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం. మనుషులు చూడ్డానికి బ్రతికున్న వారమై ఉన్నాము, కానీ మనము చచ్చన స్థితిలో ఉన్నామని లేఖనాల్లో వ్రాయబడింది. ఇలాంటి చచ్చన స్థితిలో ఉన్నాం, లేదా చావుకు సిద్ధమైన స్థితిలో ఉన్న మనలను బ్రతికించుట కొరకై, మన గాయములు కట్టుట కొరకై, మనకు తిరిగి మరల జీవాన్ని ప్రసాదించుట కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమరయునిగా ఈ లోకానికి వచ్చారు. అందుకే ఈ ఉపమానానికి మంచి సమరయుని ఉపమానం అని కూడా పేరు పెట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నా, 2 అనుభవాలు జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి, నీవు సహజ సిద్ధమైన మానవుడిగా ఉన్నావా? నీవు దేవునికి దూరమైన స్థితిలో ఉన్నావు. ఇదిగో దేవునికి దూరమవగా నీవు పతనానికి దగ్గరైన స్థితిలో ఉన్నావు. నీ పతనములో నుంచి నిన్ను రక్షించగలిగేవాడు ఏ బలులు, ఏ అర్పణలు, ఏ ధర్మశాస్త్రం, ఏ మత గ్రంథం కాదు, గాని నజరేయుడైన యేసు మాత్రమే రక్షించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల్లో వ్రాయబడింది, ఈయన వలననే రక్షణ, ఈయన తప్ప మనకు వేరొక రక్షణ లేదు అని లేఖనాల్లో వ్రాయబడింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, యేసు క్రీస్తును గురించి, ఆయన మంచి సమరయుడిగా కొట్టబడిన వాని కోసం ఈ లోకానికి వచ్చాడన్నానే, దోచుకొనబడిన వాని కోసం ఈ లోకానికి వచ్చాడన్నానే, కొర ప్రాణంతో విడవబడిన వాడి కోసం ఈ లోకానికి వచ్చాడన్నానే, ఆయన గురించి లేఖనాల్లో వ్రాసిన మాట, యేసు లోకమును ఎంతో ప్రేమించెను. జీసస్ సో లవ్ ద వరల్డ్ అనే మాట లేఖనాల్లో వ్రాయబడింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన లోకాన్ని ప్రేమించాడు గనుక, లోకము అంటే లోకములో ఉన్న మనుషులను ఆయన ప్రేమించాడు గనుక ఆ కొర ప్రాణముతో విడవబడిన వాడిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ మన ఉపమానములో గమనిస్తే, ఆ ఆగిన సమరయుడు ఆ కొట్టబడిన వాడిని లేపటానికి, లేదా బాగు చేయడానికి, లేదా అతని గాయాలు కట్టడానికి ఏం వాడాడు? నూనెయు ద్రాక్షారసము. యేసుక్రీస్తు కూడా ద్రాక్షారసమునకు సాదృశ్యమైన ఆయన రక్తాన్ని వాడాడు నా పాపాలు పరిహరించడానికి. నీకు నాకు అపవాది ద్వారా ఆయన గాయాలను కట్టడానికి ఆయన రక్తాన్ని ఆయన ఉపయోగించి ఆ ప్రతి గాయమును కట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన గాయములను కట్టడం, ఆయన రక్తము ద్వారా గాయములను కట్టడమే కాకుండా ఆయన తన ఆత్మనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన ఆత్మనిచ్చి, ఆ ఉపమానములో రాయబడింది, ఆయన తన వాహనం ఎక్కించుకున్నట ఒక పూట కూలవానింటికి చేర్చాడంట. పూట కూనవాని ఇల్లు ఏది అంటే సంఘమై ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ఈ భూమి మీద నివాసం ఉంటున్న ప్రతి మనిషి యొక్క గమ్యం ఏంటో తెలుసా? దేవుని సంఘం. ఎందుకంటున్నారండి మీరు ఈ మాట అనుకోవచ్చు. మీరు ఎందుకంటున్నారంటే, రెండవసారి ప్రభు వచ్చినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళేది ఎవరిని అంటే, ఆయన కొరకై సిద్ధపడిన సార్వత్రిక సంఘమును తీసుకుని వెళ్ళబోతున్నాడు. కనుక ఆ సంఘములో నీవు ఉండాలి అంటే, ఆ సంఘములోకి నిన్ను చేర్చువాడు యేసు మాత్రమే. ఏ నీతి గాని, ఏ ధర్మశాస్త్రం గాని, ఏ యాజకులు గాని, ఏ లేవీలు గాని, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ బలులు, ఏ అర్పణలు గాని నిన్ను ఆ యొక్క పుట్టుకున్న వాళ్ళని ఇల్లు అనబడిన సంఘానికి చేర్చలేవు. గాని యేసు త్యాగమే, యేసు ప్రేమే, యేసు బలియాగము మాత్రమే ఆ కార్యము చేయగలదు అని దేవుని సేవకుడిగా ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ రాత్రికాల సమయంలో గ్రహించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఈ భూమి మీద మానవుడిగా జీవిస్తున్నావా? మానవుడా, నీవు అన్ని బాగుని అనుకుంటున్నావేమో, కానీ నీవు దేవునికి దూరమైన స్థితిలో ఉన్నావు. పతనానికి చేరువలో ఉన్నావు. సాతాను సమస్తాన్ని దోచుకున్నాడు. నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు అని లేఖనాల్లో వ్రాయబడింది. కనుక నిన్ను బ్రతికించడానికి లోకానికి వచ్చిన ప్రభువును నేటికైనా గుర్తించడానికి ప్రయత్నం చేయి. రెండవది, ఆత్మీయ జీవితాల్లో దేవునికి దూరమై లోకానికి చేరువైన సహోదరుడా, టాలెంట్స్ అన్ని పోయాయి, ఏమి లేని స్థితిలో ఉన్నావు. తుదకు పతనమే. తుదకు దేవుని రాజ్యానికి బదులుగా ఇదిగో శపించబడిన వారులారా,
అపవాదికిని వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి వెళ్ళుడి అనే సమయం రాకముందే దేవునికి దూరమైన మనుష్యుడా, నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ కొరకు రక్తం కార్చిన, నీ కొరకు సిలువలో బలి అయిన ప్రభువైన యేసుని నీవు గుర్తించే వ్యక్తిగా ఉంటావా అని ఈ రాత్రి దేవుని సేవకుడిగా ప్రశ్నిస్తున్నాను, పరీక్షిస్తున్నాను. యేసయ్య ఏం చేశాడు తెలుసా? ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాకుండా ఆయన ప్రేమించిన వారి కొరకు ఏం చేశాడు అంటే ఈ లోకానికి వచ్చాడు. ప్రేమించిన వారి కొరకు ఆయన మరణించాడు. ప్రేమించిన వారి కొరకు ఆయన మరణించి ఆ ప్రేమించిన వారిలో ఎవరైతే ఆయన త్యాగాన్ని గుర్తించి ఆయన ద్వారా తప్ప రక్షణ లేదని గ్రహిస్తారో వారందరి కొరకు జీవమును సిద్ధపరిచారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ రాత్రి కాల సమయములో ఈ ఉపమానములో నుంచి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను గుర్తిద్దాం. కొట్టబడిన వారు ఎవరికి సాదృశ్యం అంటే దేవునికి దూరమైన మనిషికి సాదృశ్యం. కొట్టింది ఎవరంటే సాతాను. యెరూషలేము దేవుడు, యెరికో శపితమైన లోకం. నీ ప్రయాణం శపితమైన లోకంలో నుంచి యేసు వైపా, లేకపోతే దైవత్వాన్ని విడిచి లోకం వైపా? శపితమైన లోకాన్ని విడిచి యేసు వైపు సాగుతున్న వారు అనేక మంది. దేవునికి మహిమ. అయితే నేటికి దైవత్వాన్ని విడిచి లోకం వైపే ప్రయాణం చేస్తూ సమస్తాన్ని కోల్పోయిన వారు కూడా కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఆ కోల్పోయిన స్థితిలో నుంచి రికవరీ చేయబడి వారు ప్రభువుని కలుసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలం కావాలంటే ఆ ప్రయత్నాన్ని సఫలం చేసేవాడు ఇదిగో సమరయుడు మాత్రమే, యేసు మాత్రమే, ఆయన మాత్రమే. జాలి గలవాడు, ప్రేమ గలవాడు, సమయాన్ని వెచ్చించిన వాడు, నీ కొరకు సమస్తమైన రక్షణ తన ప్రాణములో నుంచి, తన రక్తములో నుంచి, తన శిలువ త్యాగములో నుంచి సిద్ధపరిచిన వాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సంకోచం అవసరం లేదు. సర్వమత గ్రంథాలు ఘోషిస్తా ఉన్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా యేసే రక్షణ, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవమని అంగీకరిస్తున్న దినాలలో మనం ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం? నేడైనా ఎదుగో నీ కొరకు మంచి సమరేణిగా ఈ లోకానికి వచ్చిన ప్రభువును గుర్తిస్తావా? ఆయనను నువ్వు గుర్తించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితములో ప్రభు ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకోగలుగుతావు. కనుక గమనించు, నీ యొక్క జీవితం ఏ స్థితిలో ఉందో. దిగిపోతున్నావా, పైకి వస్తున్నావా? దిగిపోతుంటే ప్రమాదం ముంచుకొస్తుంది. ఎందుకంటే ఒకసారి వచ్చి నీ కొరకు రక్షణ సిద్ధపరిచిన ప్రభు రెండోసారి రాబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పొట్టకొల్ల వానింటిలో సంఘములో స్థిరముగా ఉన్నావా? లోకం వైపు చూస్తున్నావా? సంఘములో స్థిరముగా ఉండి ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఇంకా సంఘాన్ని గురించి అవగాహన లేని స్థితిలో లోకంలో మానవుడానికి జీవిస్తున్నావా? ఒకసారి సంఘం అంటే ఏంటి, సంఘంలోకి చేరడం అంటే ఏంటి, సంఘంలోకి చేరాలంటే ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, నా స్థితి ఏంటి అని ఎవరికి వారు ఒక్కసారి ఆలోచన చేసి మీ జీవితాలలో ప్రభు ఇచ్చే ఆ యొక్క నిత్యత్వాన్ని గురించిన ఆలోచన, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఈ లోకములో నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ ఈ రాత్రి గుర్తించాలని, ఆ రక్షణ పొందుటకై కొట్టబడిన మానవుడా, సమరేయుడిగా నిన్ను లేపడానికి తన చేయి చాపిన ప్రభుకు నీ హస్తాన్ని అందించి ఆయన చే కట్టబడి, కడగబడి, శుద్ధి చేయబడి ఆయన సంఘములో చేర్చబడతావా? అలా చేర్చబడటానికి నీకు ఇష్టమైన ఎడల నాతో కూడా ఈ ప్రార్థన చేయి. అప్పుడు నిశ్చయంగా ఆయన కృప నీవు పొందుకొనగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి అయిన మా గొప్ప యేసయ్య నీకు వందనాలు. అయ్యా, ఇదిగో తండ్రి, మంచి సమరేణి ఉపమానములో నుంచి నాయన చిన్న సందేశాన్ని బిడ్డల కొరకు అందించడానికి సహాయం చేశారు. అవును ప్రభు, యెరూషలేము దేవుని పట్టణం ఎరికో శపితమైంది. మధ్యలో ఉన్న మానవుడు దిగి వెళ్తున్నాడు. దొంగ అయిన సాతాను చేతికి చిక్కి సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. అలాంటి వాడు పరలోకానికి వెళ్ళాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు, ప్రభుని చేరుకోవాలని. కానీ ఏ మానవ ప్రయత్నం ఫలితము లేనిది ప్రభువా. అయా, మానవ ప్రయత్నాలు మాత్రమే కాదు అయా, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు యాజకుడు లేవీయుడు వచ్చాడు. అయితే ఆ ధర్మశాస్త్రం, ఏ బలి, ఏ యాగం, ఏ విధమైనటువంటి ప్రభువా ఇదిగో తండ్రి గ్రంథాలు రక్షించలేని స్థితిలో సమరేయుడిగా నీవు లోకానికి వచ్చావు. నీ సమయాన్ని వెచ్చించావు, ప్రేమించావు, జాలిపడ్డావు. నీ రక్తం ఇచ్చి ఇదిగో తండ్రి లోకం కొరకు నీ రక్తాన్ని చిందించి
వెల చెల్లించి కొన్నావు, నీకు స్తోత్రాలు. సమరయుడిగా ఆ ఉపమానములు ఉన్న యేసయ్య నువ్వే ప్రభువా. ఆ సత్యాన్ని కొట్టబడిన ప్రతి మానవుడు గుర్తించడానికి, దూరమైన ప్రతి మానవుడు గుర్తించడానికి, దిగవెళుతూ శాపం వైపు అడుగులు వేస్తున్న ప్రతి మానవుడు గుర్తించి, అయ్యా నీ ద్వారానే, నీలోనే, నీవు చిందించిన రక్తములోనే రక్షణ అని, పాప క్షమాపణని, నిత్య జీవపు మార్గమని ప్రభువా గుర్తించున్నట్లుగా, రక్షణ పొందినట్లుగా యేసు నామములో ప్రతి బిడ్డలకు మీరు సహాయించమని ప్రార్థన చేస్తున్నాను. యూనివర్సల్గా ప్రభువా అందరికీ రక్షణ అవసరమే. అందరూ పరలోకానికి, మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నారు. కానీ లేఖనాలు ఒక మాట రాయబడింది ప్రభువా, ఊరికి పోవు త్రోవ ఎరుగక భక్తిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుచున్నారని. అవును తండ్రి, మేము వెళ్లాల్సిన ఊరు ఒకటి ఉంది, ఇక్కడ మేము యాత్రికులము. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా మేము యాత్ర చేస్తూ ఉన్నాం. మేము వెళ్ళవలసిన ఊరు పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళాలనే ప్రయత్నంలో అందరూ ఉన్నారు, కానీ ఆ ఊరికి పోయే త్రోవ తెలియక ప్రయాసపడుతూ ఆయాసపడుతున్నారు లోకములు అనేక మంది. ఈ రాత్రిని సత్యాన్ని మేము బోధించాం. అనేక మంది యేసే మార్గమని, దేవా నీ వైపు చూచుటకు నిశ్చయముగా నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించబడునుగాక. ప్రభువా మీరే సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో నీ గొప్ప రక్షణ మార్గాన్ని అనేక మంది గుర్తించుటకును, నీ ఎద్దకొచ్చుటకును, నీచే శుద్ధి చేయబడి సంఘములో చేర్చబడుటకును గొప్ప యేసయ్య సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, దినదీవెనలు, సమృద్ధి, ఆశీర్వాదం ప్రతి బిడ్డలకు దయచేయమని క్రీస్తు నామమున ఇప్పుడు ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీరందరిని దీవించును గాక. ఆమేన్.